ప్రార్థన. సర్వోన్నతుడగు తండ్రి, యుగయుగాలు జీవించుచున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి నీ సాక్షి బిడ్డలుగా నిలవబడటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ఏర్పాటులో మేము మా యొక్క బలహీనతలను, బాధలను, శ్రమలను ఓర్చుకొని నిలబడగలిగే ధైర్యమును, శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. అనుదిన వాక్య ధ్యానములో అనేకుల ద్వారా మేము వింటున్నటువంటి నీ వాక్యమును, నీ మార్గమును, నీ యొక్క సత్యమును మేము తెలుసుకొని గ్రహించి ముందుకు కొనసాగులాగున మీరే కృపచూపమని వేడుకొనుచున్నాం, బలపరచమని వేడుకొనుచున్నాం తండ్రి. తగు రీతిగా మమ్మల్ని మీరు సరిచేసుకుంటూ నీ మార్గంలో నిలవడానికి ప్రయత్నిస్తూ నీ చిత్తాన్ని ఎరగటానికి, తెలుసుకొనడానికి మేము ఆతురత కలిగి, ఆశ కలిగి జీవించగలిగే ధన్యతను మాకు కలుగజేయమని ఈ మా మనవులను మా రక్షకుడి మోక్షకుడైన నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శుద్ధుడా నీ పిలుపు వింటిని, అద్దరికి నే పయనమైతిని. శుద్ధుడా నీ పిలుపు వింటిని, అద్దరికి నే పయనమైతిని. ప్రొద్దుపోయెను భయములాయను, ప్రొద్దుపోయెను భయములాయను. ఉద్ధరించగా యేషువా రావా, ఆదుకోవయ్యా నాదు మెస్సీయా. అలలపైనే నడచిన నాదు యెషువా, ఆదుకోవయ్యా. గలిబిలిని నా కలవరములను, గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహారుడా, ఆదుకోవయ్యా నాదు మెస్సీయా. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 12వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు మరి వారును లెక్కకు మిడతల వలె ఉన్నది మైదానములో పడుకుండి ఉన్నారని మరి లేఖన భాగం సెలవిస్తున్నది. అంత మాత్రమే కాదు, వారి ఒంటెలు ఇసుక రేణువులంతా లెక్కకు మించి లెక్కలేనన్ని ఒంటెలు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే గిద్యోను పనివాడైన పూయ ఇద్దరు కలిసి వారి మిద్యానీయుల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ వారిలో ఒకడు తనకు వచ్చిన కలను తన చెలికానికి తెలియజేస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమనంటే, యవల రొట్టె ఒకటి వచ్చి మిద్యానీయుల దండులోనికి చొరబడి ఆ యొక్క గుడారమును
పడిపోయేటట్టుగా చేసింది, అంటే తలకిందులు అయ్యేటట్టుగా చేసింది అని ఆ పనివాడు చెలికానితో చెప్పినప్పుడు ఆ చెలికాడు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఇజ్రాయేలీయులలో యోవాబు కుమారుడైన గిద్యోనే ఆ యొక్క యవల రొట్టె. ఆ గిద్యోనే ఈ యొక్క మిద్యానీయులను, ఈ యొక్క అమాలేకీయులను, ఈ తూర్పు వారిని తలక్రిందులుగా చేయగలవాడు అని అనినప్పుడు ఆ మాట విని గిద్యోను మరి హషేం వారికి, యావే వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిరిగి వచ్చి ఆ 300 మందిలో 2 భాగాలుగా చేసి 150 మందిని చేసి వారి చేతిలో ఒక బోరను, ఒట్టి కుండను, ఆ కుండలో దివిటీలను ఇచ్చి ఆ పాళెమ చుట్టూ మరి బోర ఊదుతూ ఎలోహిం వారికిని గిద్యోనుకును విజయము కలుగునుగాక అని కేకలు వేయమని మరి వారితో చెప్పినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక పనిని చేస్తూ ఉంటే ఆ పనిని దిగ్విజయం అయిపోయింది అని మనం విశ్వసించాలి. అదేవిధంగా గిద్యోను వారు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళకముందే అక్కడున్న సైన్యముతో 300 మంది సైన్యముతో విజయము చేకూరుస్తున్న మరి హషేంబుకిని స్తోత్రం అని తెలియజేయటం జరుగుతూ ఉన్నది. నీకు నాకు ఈ దినమున ఏమని తెలియజేస్తున్నాడంటే, ఒక పనిని నేను చేయటానికి వెళ్ళినప్పుడు ఆ పని దిగ్విజయం అవుతుందని నేను విశ్వసించాలి. ఆ పని సక్రమంగా తండ్రి మనల్ని విజయపదంలో నడిపిస్తాడని రూఢిగా నమ్మి చేసినట్లయితే విజయం చేకూరుతుంది. ఇక్కడ గిద్యోను కూడా విజయం చేకూరుతుందేమో మనము మరి రేపటి ధ్యానంలో మనము చూస్తాం. ఆమేన్.